ఫస్టే ఒకసారి మీకు చూపించాను మా పొలంలో, కానీ అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అలాగే క్లియర్గా చూపించలేదు. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఉంది కదా, అంటే అప్పుడు స్టార్టింగ్లో వీడియోస్ చేస్తుంది కదా, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, అలాగే క్లియర్గా కూడా చూపించలేకపోయాను. సో ఇప్పుడు చూపిస్తా అంత క్లియర్గా, ఓకేనా? ఏమేమి వేసాము, ఇంకా వేసేది కూడా ఉంది, ఖాళీ ఉంది. అలాగే ఏమేమి వేసాము, అలాగే ఇప్పుడు ఏం పెట్టాము మా పొలంలో అనేసి అంత క్లియర్గా ఈరోజు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు చేను దగ్గరే ఉన్నాము, చేనులోనే బ్లాగ్ చేస్తున్నా. సో చేను దగ్గరికి వచ్చే ఇప్పుడు బ్లాగ్ అయితే చేశాను. ఇక్కడే స్టార్ట్ చేద్దాం, ఇక్కడే స్టార్ట్ చేసి తర్వాత మీకు చూపిద్దాము అనేసి. సో ఇక్కడే చేనులోకి వచ్చి బ్లాగ్ చేస్తున్నా, ఓకేనా? సో ఇప్పుడైతే చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు ఏమేమి వేసాము, అలాగే స్టార్టింగ్ వరకు ఏమేమి ఉంది అనేసి చూపిస్తాను, ఓకేనా? నేను ఫస్ట్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ చెనిగి చెట్లు వేసాము. సో ఇది పొడవుకి ఉంది, కానీ ఇది మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ కిందికి, ఇంకా కిందికి ఏం వేసాము అనేసి చూపిస్తాను. దీని కింద చేనులో కందులు వేశారు. సో ఎక్కువ మొలవలేదు, అంటే ఫస్ట్ టైం వేసామన్నమాట. దీనికి ఎక్కువ మొలవలేదు, మాకు తెలియదు మొలుస్తాయో లేదో అనేసి, కానీ వేసి చూద్దాం అనేసి వేశారు. సో కొంచెం అక్కడక్కడ వచ్చాయి అంతే. సో ఫుల్ రాలేదు, చేను అంతా రాలేదు, అక్కడక్కడ కొన్ని మొలిచాయి అంతే. సో ఇంకా దీని కింద ప్లేసెస్కి ఏం వేశారో చూపిస్తాను ఫస్ట్, ఓకేనా? కందులు అయితే ఏం ఎక్కువ మొలవలేదు ఈ చేనులో వేసిన. అనప గింజలు అయితే బాగా మొలిచాయి దీని కింద ప్లేసెస్లో. సో అవి చూపిస్తాను. అంటే మాకు తెలీదు, సో మేము ఎప్పుడు వేయలేదు ఈ చేనుకి. ఫస్ట్ ఇక్కడంతా మేము ఉలవలు వేసేస్తుంటాం ఎప్పుడు. ఈసారి వేసి చూద్దాము, కానీ వస్తాయో లేదో అనేసి ట్రై చేసాము. వచ్చాయి, కందులు అయితే రాలేదు, అనప గింజలు అయితే బాగా మొలిచాయి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో, ఫుల్ వచ్చాయి. ఎంత వేసామో అంతా వచ్చింది. ఇంకా ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉంది కదా, సో ఈ ప్లేస్కి ఎందుకు ఇలా వదిలేశారంటే ఉలువలు వేయాలనేసి ఇలాగే ఖాళీగా పెట్టారు. అంటే ఇంకా టైం అవ్వలేదు ఉలువలు వేయడానికి, ఇంకొకసారి వాన వస్తే సో ఈ ప్లేస్కి అంతా ఉలువలు వేస్తారు. అలాగే ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, సో ఆ ప్లేస్కి ఈ ప్లేస్ కూడా అంతా ఉలువలు అనేది వేసేస్తారు. అందుకే అదంతా ఖాళీ వదిలారు. సో ఉలువలు వేయడానికి ఇంకా టైం ఉందంట, సో అందుకని ఇంకా వేయలేదు. సో ఈ 2 ప్లేసెస్కి, అలాగే అప్పుడే చూపించాం కదా, సో ఆ ప్లేసెస్ కూడా ఉలువలు వేస్తారు. వేసిన తర్వాత అలాగే వచ్చిన తర్వాత ఉలువలు ఎలా ఉంటుంది, ఉలువలు ఎలా మొలుస్తాయి కూడా అవంతా చూపిస్తాను నేను నెక్స్ట్ మీకు, ఓకేనా? ఇంకా రాకపోయారు నాటేమో, సో నెక్స్ట్ రాకపోయారు నాటేమో, సో చూపిస్తాను అది కూడా. ఇక్కడ ఈ ప్లేసెస్ అయితే ఖాళీ వదిలేశారు. సో ఉలువలు వేయాలి అనేసి ఈ 3 ప్లేసెస్ని అట్లే ఖాళీగా వదిలేశారు. ఈ 3 ప్లేసెస్ని అట్లే ఖాళీగా ఇంకా ఈ ప్లేస్కి అంతా సో రాకపోయారు నాటేమో. ఇంకా 3 డేస్ 4 డేస్ అయిందంతే, ఎక్కువ డేస్ అవ్వలేదు. ఇంకా కుదురుకోవడానికి టైం పడుతుంది. 2 డేస్ అయింది నాటి ఈ రాకపోయారు అనేది. సో ఈ ప్లేస్కి అంతా రాకపోయారు నాటేసాం. ఇంకా పెద్దగా అయిన తర్వాత మీకు ఈ రాకపోయారు ఎలా వస్తుంది, ఎలా కాస్తుంది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఇప్పుడు చూడడానికి ఏమంత బాగుండదు, సో తర్వాత చూపిస్తా, బాగుంటుంది. సో చూసారు కదా. సో రాకపోయారు అయితే
నాటి ఇంకా 3 డేసే అయ్యింది. సో కొంచెం అవి కుదురుకోవడానికి టైం పడుతుంది కదా, చూపించా కదా. సో కందులు అలాగే వేశారు, అలాగే అక్కడ రాగిపోయిన వేశారు, అలాగే అక్కడ 3 కాయస్కి సో బీడ్ ఉంది. అది ఇంకా వాన పడితే ఉలవలు వేస్తారనమాట. ఇప్పుడు శనగ చెట్లు చూపిస్తా, ఓకేనా? మీకు ఎంత వేశారు శనగ చెట్లు, అలాగే ఎలా కాసాయి అనేసి కూడా చూపిస్తాను. ఇంకా శనగ చెట్లు వచ్చేసి ఇక్కడ వరకు స్టార్ట్ చేసి ఎండ్ వరకు, ఈ చేను ఎండ్ వరకు శనగ చెట్లే వేశారు. 1.5 మంత్ అయింది వేసి, 1.5 మంత్కి సో ఇలా అయితే కాసాయి. ఇంకా 1 మంత్ ఉంటే సో పూర్తిగా మనకి కాయలు అనేది వచ్చేస్తాయి. ఇంకా 1 మంత్ ఉంటే చాలు. సో ఇంకా శనగ చెట్లకి టైం అవుతుంది, సో పెరికేస్తారనమాట. కాయలు కూడా సో బాగా పూర్తిగా వచ్చేస్తాయి. సో నేను ఎండ్ వరకు చూపిస్తా ఎలా కాసాయి ఎండ్ వరకు అనేసి. ఇక్కడ ఈ లాస్ట్లో ఖాళీ ప్లేస్ ఉంది, రాకపోయి నాటేసింది మా మమ్మీ. ఈ పొడవుకి రాకపోయి అనేది నాటేసింది ఈ ఖాళీ ప్లేస్లో. అక్కడ గురుం చెట్లో కాయలు కాసాయి, చూపిస్తా పదండి. సో ఒకసారి అంతా కాసేసాయి, అంత పెరికేసాం. సో మళ్ళీ కాసాయి చూడండి, చిన్నగా క్యూట్గా ఎంత బాగున్నాయి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి అంతా కాసి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో చిన్నగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాయలు కాయడానికి. ఇంకా ఎండ్ వరకు చూపిస్తా. సో ఇక్కడ వరకు స్టార్ట్, ఇంకా ఎండ్ వరకు ఉంది. సో ఎండ్ వరకు కూడా చూపిస్తాను. సో ఇంకా లాస్ట్ ఎండ్ వరకు ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, సో చైన్తోనే మెయిన్ రోడ్ ఉంది. సో ఏం మాట్లాడినా రీసౌండ్ వస్తుంది, అంటే ఫుల్ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా ఇంతే గైస్. సో మా పొలం త్రూ బ్లాగ్ అయితే సో చెట్లు సో ఆ లాస్ట్ ఎండ్ వరకు, సో ఈ లాస్ట్ వరకు వేసామన్నమాట. సో మేము ఇంకా నెక్స్ట్ శనక్కాయలు కాసిన తర్వాత, సో పెరిగిన తర్వాత, సో ఆ రోజు నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా శనక్కాయలు కాస్తాయి అనేసి, ఓకేనా? సో ఇంతే శనగ చెట్లు అయితే. ఇది గైస్ ఈరోజు మా పొలం త్రూ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.